హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళ చూసి ఉంటారు, అదేవిధంగా టైటిల్ చూసి ఉంటారు. ఇంతకుముందు ఈకేవైసీ చేయించుకోవడానికి సచివాలయానికి వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పటి నుండి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే నేరుగా మనకే మన మొబైల్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సిటిజన్ సెల్ఫీ ఈకేవైసీ అనేది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకుంటే చాలా లాభాలు అయితే ఉన్నాయి. సిటిజన్ సెల్ఫీ ఈకేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాలి, చేసుకుంటే ఎటువంటి లాభాలు వస్తాయో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈకేవైసీ సంబంధించి లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సిటిజన్ సెల్ఫీ ఈకేవైసీ అని వస్తుంది. ఇక్కడ బాక్స్లో వచ్చేసి మీరు టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కిందికి స్కాల్ చేయండి. కింది స్కాల్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా కింద ఇక్కడ ఎంటర్ క్యాప్చర్ దగ్గర పైన కనిపిస్తున్న క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబరు, అదేవిధంగా ఇక్కడ పైన కనిపిస్తున్న నెంబర్ అనేది కింద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ సెండ్ టు సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా పైన మొబైల్ నెంబర్ దగ్గర మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబరు, అదేవిధంగా ఇక్కడ ఓటీపీ దగ్గర మీరు ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఆర్ యూ ష్యూర్ వాంట్ టు వెరిఫై ఓటీపీ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరు జస్ట్ మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. యువర్ ఈకేవైసీ సక్సెస్ఫుల్లీ డన్ అని వస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ అయితే వస్తుంది. అదేవిధంగా నేమ్ దగ్గర మీ పేరు అయితే వస్తుంది. ఇక్కడ జెండర్ దగ్గర ఇక్కడ మేల్ ఉంటే మేలు, ఫీమేల్ ఉంటే ఫీమేల్ అనేది చూపిస్తుంది. డిఓబి దగ్గర మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది. ఇక్కడ ఏజ్ దగ్గర మీ వయసు అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ అడ్రస్ దగ్గర మీకు మీ ఇంటి నెంబర్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పిన్ కోడ్ దగ్గర మీ ఏరియాకి సంబంధించి పిన్ కోడ్ అనేది వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు సిటిజన్ సెల్ఫీ ఈకేవైసీ ద్వారా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు మీ ఈకేవైసీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి మీరు ఈ విధంగా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరు ఈకేవైసీ అనేది ఈ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు మీ ఆధార్ కార్డులో పేరు కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ కానీ ఏదైనా మీరు వివరాలు అప్డేట్ చేసి ఉంటే ఆ వివరాలు అయితే ప్రభుత్వం యొక్క జిఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్లో మారవు. ఆధార్ కార్డులో మార్చుకున్న వివరాలు మీకు ప్రభుత్వం యొక్క డేటాబేస్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అప్డేట్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి. ప్రభుత్వం యొక్క జిఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్లో మీ డీటెయిల్స్ అనేది అప్డేట్ అయితే అవుతాయి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకోగానే మీరు సచివాలయానికి వెళ్ళి మీరు ఏదైనా సర్టిఫికేట్స్ కోసం కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కానీ, లేదా ఇన్కమ్ కోసం కానీ, లేదా బర్త్ సర్టిఫికేట్ కోసం కానీ, లేదా ఏదైనా అప్డేట్ చేయడానికి మీరు సచివాలయానికి వెళ్ళినప్పుడు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆధార్ కార్డులో మీ పేరు కానీ, లేదా డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదా రేషన్ కార్డులో మీరు ఏదైనా కరెక్షన్ చేసి ఉన్నా కానీ ఆటోమేటిక్గా మీరు ఈకేవైసీని చేసుకున్న తర్వాత మీకు ఆధార్ కార్డులో ఉన్న విధంగా మీకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది అప్డేట్ అయితే అవుతాయి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళకి సంబంధించి కానీ, లేదా పిల్లలకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరు ఈకేవైసీ అనేది మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా చేయండి. చేస్తే 100% వాళ్ళ ప్రభుత్వం నుంచి ఏదైనా సేవలు వచ్చేది ఉంటే 100% సేవలు అయితే అందుతాయి. సెల్ఫీ ఈకేవైసీని చేసుకుంటే మీరు ఏదైనా కానీ గవర్నమెంట్కి సంబంధించి మీరు ఏదైనా అప్లై చేసినప్పుడు మీ డీటెయిల్స్ అనేది కొత్తగా మీరు ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ అనేవి ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేది అందులో అయితే వస్తాయి. మీరు ఆధార్ కార్డులో ఏదైనా కరెక్షన్ చేసి ఉంటే మీరు ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ అనేది రేషన్ కార్డులో కూడా అప్డేట్ అయితే అవుతాయి. ఈ విధంగా సిటిజన్ సెల్ఫీ ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.